లేదా ఈవేళ దేశమంతా ఎదురు చూస్తాం. హైదరాబాద్ నగరం కేవలం కబుర్లు చెప్పే కాగితం పుల, లేకపోతే దేశాన్ని మార్చడం కోసం ముందుకు వచ్చేటువంటి యోధులు అన్నటువంటి నగరమా తెలుసుకునే సమయం అవసరమే. కొట్టి శ్రీనివాస్ గారు కోటీశ్వరుడు కాదు. ఆయన ఓ నాయకుడు కొడుకో కూర్చొని ఆయన కంటిగా పెట్టల. నిజానికి ఆయనకి ఎట్టి పరిస్థితులు నేనే పోటీ చేయాలని చెప్పిన గట్టిగా కొనుక్కోలేం. అందరూ కలిసి ఉన్న వాళ్ళలో శ్రీనివాస్ కలిసి బాగుంటారని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. మిగతా పార్టీల్లో వాడికి సీట్ వస్తుందని చెప్పంటే పక్కవాడిని హత్య చేస్తారు. కన్న తండ్రికి సీట్ వచ్చేస్తుంటే నువ్వు పోతావా నన్ను తన్నమంటావా అని చెప్పని పరిస్థితి. ఇక్కడ అందరూ కలిసి శ్రీనివాస్ కలిస్తే బాగుంటారు సార్. ఆయన నిజాయితీగా తన వ్యాపారం తాను చేసుకుంటున్నారు. ఈ ఎఫ్ఎంసీజీ గూడ్స్ లో ట్రేడింగ్ చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు. కానీ చాలా సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తున్నారు. అలాంటి మనిషి ఉంటే బాగుంటుందని చెప్పిన అందరూ కోరగా ఆయన అభ్యర్థిగా వచ్చారు. ఓట్లు నజరానాగా ఇవ్వగా కాదు. ఆయన కులం ఏంటో నాకు ఈ క్షణం దాకా ఎప్పటికీ తెలియదు. కులం పట్టించుకోండి, నాకు నిజంగా ఆయన కులం తెలియదు. మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడున్నాడు రాము దోసపాటి, ఎల్బీ నగర్ అభ్యర్థి, కులం ఏంటో నాకు తెలియదు. మహేశ్వరం అభ్యర్థినాడు 20 ఏళ్ల వయసు ఉన్నవాడు దేవి ప్రసాద్, కులం ఏంటో నాకు తెలియదు. నేను సవాల్ చేస్తున్నా, ఈ పార్టీలు ఎవరన్నా సరే ఏ కుటుంబం నుంచి వచ్చారు, ఎన్ని కోట్ల డబ్బులున్నాయి, వీళ్ళ కులం ఏమిటి, వీళ్ళ ప్రాంతం ఏమిటి ఆలోచించకుండా మంచి వాళ్ళు, సమర్థులు, పనికొచ్చే వాళ్ళు, ప్రజలకు నాయకత్వం అందిస్తారని చెప్పిన ఒకే ఒక ప్రాతిపదికన సీట్లు ఇచ్చే సాహసం చేసే పార్టీ ఒక్కటి ఉందే వచ్చేవాడిని మీరు ఒకసారి. ఈవేళ రాజకీయాన్ని చాలా వేగంగా మార్చుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఏడాదికి 1.5 కోటి మంది ఉద్యోగాల మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. మనం కేవలం 15 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనమంతా కూడా వృధా అయిపోతుంది. 2 రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్ర అని చెప్పిన గోల్డంతా ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనుషుల్లో విద్వేషాలు నగిచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఎన్ని దాడులు చేసుకున్నా కూడా చాంకకుండా నిలబడింది కేవలం లోక్సత్తా కార్యకర్తలు మాత్రమే. ఒక్కనాడు కూడా ఈ ప్రాంతంలో ఓ మాట, ఆ ప్రాంతంలో ఓ మాట, నిన్నో మాట, రేపో మాట, ఓ నాయకుడు మాట, మరో నాయకుడు మాట లేదు. తెలుగు ప్రజలంతా ఒక్కటే. రాష్ట్రం ఏర్పడితే కేవలం రాజకీయ పటంలో ఒక గీత పడింది తప్ప సమాజం చేరకూడదు, ఆర్థిక దెబ్బతినకూడదు. రాష్ట్ర విభజన ఉపద్రవమో కాదు, అది అన్ని సమస్యలకి పరిష్కారమో కాదు, అది కేవలం ఒక రాజకీయ ఏర్పాటు మాత్రమే అని మొట్టమొదటి చెప్పాను స్పష్టంగా. సమయం వచ్చినప్పుడు తెలంగాణ విభజన అవసరం అని చెప్పిన గుర్తించిన తర్వాత, విభజన చేయకపోతే నష్టాల కోసం చెప్పిన గుర్తించిన తర్వాత విభజన జరిపిద్దాం. కానీ విభజన వల్ల వచ్చే సమస్యలు ఇవి, దానికి పరిష్కారాలు ఇవని చెప్పని వాస్తవాల ఆధారంగా శాసనసభలో గొంతెత్తింది ఒక లోక్సత్తా మాత్రమే. మిగిలిన వాళ్ళంతా వాళ్ళ ఎన్నికల మీద కళ్ళు పెట్టి ప్రజల్లో ద్వేషాన్ని రచ్చుకొట్టి ఓట్లు పొందామని చూశారు తప్ప నిజాయితీగా తెలుగు ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడుతూ 2 రాష్ట్రాల ప్రయోజనాల్ని కూడా కాపాడుతూ ఏం చేద్దామని ఆలోచన ఒక్కటే. ఈవేళ తెలంగాణ ప్రాంతంలో లోటు ఎంత ఉంది, హైదరాబాద్లో మిగిలి ఎంత ఉంది, రాయలసీమలో లోటు ఎంత ఉంది, ఈ 2 రాష్ట్రాలకి ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పని ఏ ప్రతిపాదనలు వచ్చినా కూడా లోక్సత్తా గలం నుంచి వచ్చినవి శాసనసభ నుంచి కానీ బయట నుంచి కానీ దాన్నే అప్పటిదాకా గండ్ర గొడ్డలతో అడ్డంగా నలుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వీకరించి ఢిల్లీలో, అలాగే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ స్వీకరించి దాన్నే బిల్లులో చేర్చారు. వాటినే మీరు ప్రధానమంత్రి హామీలుగా చేర్చారు. అంటే ఎలాంటి రాజకీయం? ఈ పూట తాత్కాలికంగా ఆకర్షణీయ రాజకీయం కాదు, ఈవేళ చప్పట్లు కొడతారని రాజకీయం కాదు. దేశ ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించి సమాజంలో అందరినీ కల్పించడం కోసం చెప్పని ఎలాంటి ఉన్నత విలువల కోసం రాజకీయం చేయాలో, కులం, మతం, ప్రాంతం అన్న వివక్ష లేకుండా, పార్టీ అన్న తేడా లేకుండా అందరికట్టా న్యాయం చేయాలో లోక్సత్తా ఆచరణలో చూపెట్టింది. కూకట్పల్లిలో ఒక్కసారి అవకాశం ఇస్తే 5 ఏళ్ల క్రితం చుట్టూ పరిపాలన అంతా స్తంభించిపోయినా, ప్రభుత్వాలకు పక్షవాతం వచ్చినా, అవినీతిలో పేకల్లోతున వీళ్ళంతా కూరుకుపోయినా, రాజకీయంగా అస్థిరత ఉన్నా, పాలనా యంత్రాంగం నిస్తేజమైనా కూడా కూకట్పల్లిలో ప్రతి రంగంలో రికార్డులు సాధించాం. 1750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రాష్ట్రంలో రికార్డు, 34,000 కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో రికార్డు, 6,000 కొత్త పెన్షన్లు రాష్ట్రంలో రికార్డు,
ఆనాడు 8 మిలియన్ గ్యాలన్లు ఉన్నటువంటి నీళ్లు మంచినీళ్లు ఈవేళ 18 మిలియన్ గ్యాలన్లకు పెరిగింది. 120% పెరిగింది. పెంపుదల రాష్ట్రంలో రికార్డు. 4,000 మంది నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి అందరికి ఉపాధి కల్పించాం. మిగతా వాళ్ళ ప్రయత్నమే చేయడం. జేఎన్టీ చౌరస్తా చూడండి, లేదంటే ఈ హైటెక్ సిటీ పనులు ఉన్నాయి. ఒక్క భూమి కూడా కబ్జా కాలేదు. ఒక్క సెంటు కూడా భూమి. ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఫైరింగ్ జరగలేదు. ఒక్క గూండా కూడా వత్తాసు పలకలేదు. ఒక్క సెటిల్మెంట్ లో కూడా జోక్యం చేసుకోలేదు. ఒక్కనాడు కూడా కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళైనా, ఎంపీ వేరే పార్టీ అయినా, అన్ని చోట్ల సొంత పార్టీ వాళ్ళున్నా ఎంపీకి ఎమ్మెల్యే కార్పొరేటర్లు కూడా అన్ని చోట్ల తనలట్లే. కూకట్పల్లిలో సభ్యత, సంస్కారం, ఆరోగ్యకరమైన రాజకీయం అందరి మధ్య అంటే విజ్ఞత గల రాజకీయం, నిజాయితీ గల రాజకీయం కావాలా? బిడ్డల భవిష్యత్తును బాగు చేసే రాజకీయం కావాలా? తాత్కాలిక తాయిలాల స్థానంలో సంపదని పెంచి ఉపాధిని కల్పించే రాజకీయం కావాలి. విద్యని, ఆరోగ్యాన్ని అందించే రాజకీయం కావాలి. మౌలిక సదుపాయాలను కల్పించే రాజకీయం కావాలి. భూముల కబ్జాలు కాదు, గోండాలకు అండ కాదు, దేశంలో దోపిడీ కాదు, అడుగడుగున అవినీతి కాదు, కుటుంబాల సామ్రాజ్యాలు కాదు, తాత్కాలికమైన తాయిలాలు కాదు. ఏ రాజకీయం కావాలో తేల్చుకోండి. ఇక్కడ గుర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు. పక్కనే ఉన్న నియోజకవర్గం సత్యనారాయణ సమర్థుడు. పటాన్చెరు నియోజకవర్గంలో సమర్థుడు, ధైర్యశాలి. ఇతర పార్టీలు కొన్ని సందర్భాలు ఎదురు తిరిగినా కూడా ధైర్యంగా ఎదుర్కొని నిజాయితీగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో హైదరాబాద్ నగరంలో భాగం లాంటిది. ఈ 2 నియోజకవర్గాల్లో నేను కోరేది, ఎలాగో లోక్సభకు అధికారులకు కేవలం కొన్ని పరిమితమైన నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం. లోక్సభకు ఒక్క చోట, లోక్సభలో గలం కావాలి ఈ దేశంలో మార్పు కోసం అని చెప్పని, శాసనసభకు కొన్ని స్థానాల్లో. ఎందుకంటే వీళ్ళంతా ఇప్పటికే ఈ 2 రాష్ట్రాల భవిష్యత్తుకి సమాధి చేయడం కోసం నడుము కట్టారు. కొన్ని లేని డబ్బులకి ఇప్పటికే వచ్చే ఇండెక్స్ పెట్టేశారు. పిల్లల భవిష్యత్తును గురించి కాకుండా ఈ రాష్ట్రాల నిర్మాణం గురించి, ఈ రాష్ట్రాల అభివృద్ధిని గురించి, 10 ఏళ్లలో దేశం అగ్రస్థానం తీసుకోవడం గురించి కాకుండా ఈవేళ అధికారం వస్తే చాలు, భూములు కబ్జా చేస్తే చాలు, ప్రజల్ని భ్రమలో కడదామని చెప్పని దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు. దానికి ప్రతిగా కనీసం శాసనసభలో 2 రాష్ట్రాల శాసనసభల్లో నాకు కొన్ని గొంతుకులు కావాలి. ఒకే ఒక గొంతుకు గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర శాసనసభలో ప్రతి సందర్భంలో చర్చ జరిగిన అరుదైన సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం హోరాహోరీ పోరాడింది మీరు ఇచ్చిన మద్దతు. ఈవేళ నాకు ఈ రాష్ట్రంలో కొన్ని గొంతులు కావాలి. తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం, కులం, మతం, ప్రాంతానికి అతీతంగా దుర్మార్గం జరుగుతుంటే బుద్ధి చెప్పడం కోసం, అన్యాయాన్ని అరికట్టడం కోసం, మూర్ఖపు విధానాల స్థానంలో మంచి విధానాలను చూపెట్టడం కోసం నాకు కొన్ని గొంతులు కావాలి. అందుకే నేను శ్రీలింగంపల్లిలో, పటాన్చెరులో మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా మనసు పెట్టి ఆలోచించండి. ఎలాంటి రాజకీయం కావాలి? లోక్సత్తా ఏల గుర్తుని ఎంచుకున్నది. ఏలా చైతన్యానికి సంకేతం. లోక్సత్తా ఇప్పుడు చెప్తుంది, చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే మంచి వాళ్ళ మౌనమే ప్రమాదకరం అని చెప్పని. మౌనాన్ని వీరడవడానికి ఏల సంకేతం. అందుకే ఏల గుర్తు కొట్టేయండి. కొన్ని మీకోసం గొంతుకల్ని శాసనసభలో పెట్టండి. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పిల్లల కోసం కాదు, కొందరికి అధికారం ఇవ్వడం కోసం కాదు, వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళని చేయడం కోసం కాదు, భూకబ్జాలు చేయడం కోసం కాదు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చడం కోసం కాదు. మీకోసం గొంతునిచ్చేవాడు, రాజకీయాన్ని సేవగా భావించేవాడు, ఏ పదవిలో ఉన్నా కూడా వినమ్రంగా ఉండేవాళ్ళు, ఈ దేశమే ఊపిరిగా బతికేవాడు కొంతమంది నా శాసనసభల్లో, చట్టసభలు లేకపోయినట్టయితే ఇక భారతదేశానికి, తెలుగు నెలకి భవిష్యత్తు ఉండదు. అందుకోసమే లోక్సభ ఈ పోరాటం చేస్తోంది. మీరంతా మనసు పెట్టి ఆలోచించండి. ఒకరు 100 మందికి చెప్పండి. లోక్సభ అభ్యర్థుల్ని, గుర్తి శ్రీనివాస్ని ఇక్కడ శ్రీలింగంపల్లిలో, సత్యనారాయణ పటాన్చెరులో మీకోసం నెగ్గించండి. ఎన్నికలు మీకోసం, పోటీ చేసే వాళ్ళ కోసం కాదు. ఎన్నికలు పోటీ చేసే వాళ్ళ కోసం అయితే అది దోపిడీ రాజకీయం. ఎన్నికలు ఓటు వేసే వాళ్ళ కోసం అయితే అది సేవ చేసే రాజకీయం. చూడండి మా వాళ్ళందరి కళ్ళలో ఎంత ఉత్సాహం ఉందో, వాళ్ళలో సంక్షేమం ఉందా? అయ్యో బాబోయ్ ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టాం, నగరపోతే దివాళా తీస్తామనే భావం ఉందా? అయ్యో బాబోయ్ ఇది ఎలక్షన్ జాబ్పాటు, ఇది మా అదృష్టాన్ని ప్రయత్నం కాదు, ఈ సమాజాన్ని మార్చడం కోసం యోధులుగా వచ్చాం మేము అంటున్నాం. ఒక జీవన పర్యంతం వ్యవస్థలో మార్పు కోసం మేము పోరాడతాం అంటున్నాం. ఊళ్ళతో ఉత్సాహంతో వస్తున్నారు కానీ భయంతో నంగినంగా రావడం లేదు, కుట్రలతో రావడం లేదు, దేశాన్ని దోచుకోవాలని రావడం లేదు, ఓట్లు కొనాలని రావటం లేదు, క్రమంలో నట్టాలని రావటం లేదు, కులం, మతం, ప్రాంతం పేరుతో చేల్చాలని రావటం లేదు. ఈ కార్యకర్తలందరినీ మనసారా అభినందిస్తున్నాను. నాకు తెలుసు వీళ్ళ ప్రతి ఒక్కళ్ళు మన దీపాలు లాంటి నేను గర్వపడేవాడు.
భవిష్యత్తులో నాయకులు ఇలాంటి వాడు కావాలి. కానీ ఈ నాయకుల కొడుకులు, మరో నాయకుడు బామ్మరిది, మరో నాయకుడి మేనల్లుడు, మరో నాయకుడి కూతురు, వీళ్ళు కాదు కావాల్సింది. ఈ కుటుంబాలకి గులాములుగా ఉండటం కోసం, సలాములు చేయడం కోసం కాదు మనం ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నది, లేదా స్వరాజ్యంగా మార్చడం కోసం కాదు స్వరాజ్యాన్ని పెట్టుకున్నది, తన స్వాముల భోజ్యం కోసం కాదు ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నది. మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మన కోసం ఓటు వేసుకుందాం, ఏళ్ళగొట్టుకు ఓటు వేద్దాం, మన గొంతుని మన అసెంబ్లీలో వినిపించుకుందాం. అందుకు మీరంతా సిద్ధమవుతారు ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాజకీయము చేసే మాయ మారాఠీలే లంచాలకు మూల పురుషులయ్యా, రాజకీయము చేసే మాయ మారాఠీలే లంచాలకు మూల పురుషులయ్యా. లంచమంటే ఎన్నికల్లో చేసిన ఖర్చు మళ్ళీ రాబట్టేటి మార్గమయ్యా, మళ్ళీ రాబట్టేటి మార్గమయ్యా. నందమయ్య గురువ నందమయ్య, లంచాల భాగోతం విందమయ్య. హే నందమయ్య గురువ నందమయ్య, ఆ లంచాల భాగోతం విందమయ్య. ఎన్ని కమిషన్లు ఉన్న ఎన్నికల్లో డబ్బు వరద పారుతున్నదయ్యా, డబ్బు వరద పారుతున్నదయ్యా. ఎన్ని కమిషన్లు ఉన్న ఎన్నికల్లో డబ్బు వరద పారుతున్నదయ్యా. గెలిచినోళ్ళు అధికారులు కుమ్మక్కై 5 ఏళ్ళు లంచాలు గుంజేరయ్యా, 5 ఏళ్ళు లంచాలు గుంజేరయ్యా. నందమయ్య గురువ నందమయ్య, లంచాల భాగోతం విందమయ్య. హే నందమయ్య గురువ నందమయ్య, ఆ లంచాల భాగోతం విందమయ్య. పల్లి ఎలక్షన్ల వరకు పార్టీని నడిపే మాయాలాడి పేరే లంచమయ్య, మాయాలాడి పేరే లంచమయ్య. మళ్ళీ ఎలక్షన్ల వరకు పార్టీని నడిపే మాయాలాడి పేరే లంచమయ్య. పెట్టిన ఖర్చుకు 100 రెట్లు ఎక్కువ గిట్టేదాకా వదిలిపెట్టారయ్యా, గిట్టేదాకా వదిలిపెట్టారయ్యా. నందమయ్య గురువ నందమయ్య, లంచాల భాగోతం విందమయ్య. నందమయ్య గురువ నందమయ్య, ఆ లంచాల భాగోతం విందమయ్య. నీతి నిజాయితీ ఉన్న మంచోళ్లను ఎన్నికల్లో గెలిపించాలయ్యా, ఎన్నికల్లో గెలిపించాలయ్యా. నీతి నిజాయితీ ఉన్న మంచోళ్లను ఎన్నికల్లో గెలిపించాలయ్యా. మంచి వాళ్ళు చేసే మంచి పాలనలోన లంచాలు ఇంకా కనిపించవయ్యా, లంచాలు ఇంకా కనిపించవయ్యా. నందమయ్య గురువ నందమయ్య, లంచాల భాగోతం విందమయ్య. నందమయ్య గురువ నందమయ్య, ఆ లంచాల భాగోతం విందమయ్య.